ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నాకు తెలిసి థంబ్‌నెయిల్ చూసి వీడియో చూడగానే మీరందరూ షాక్ అయ్యి ఉంటారు. అక్క ఏంటక్క అప్పుడే ప్రెగ్నెన్సీయా అని చెప్పేసి. యెస్, ఇప్పుడైతే సెకండ్ ట్రైమిస్టర్ రన్ అవుతుంది అన్నమాట. అండ్ చాలామంది అడుగుతున్నారు కదా అమ్ముకి ఎన్ని మంత్స్ అని చెప్పేసి. అమ్ముకి 12 మంత్స్, హ్యాపీలీ 12 మంత్స్ ఎంటర్ అవుతున్నాయి ఇంకొక 2-3 డేస్లో. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ సెకండ్ ట్రైమిస్టర్లో అమ్మ దగ్గరనే ఉన్నాను ఆల్మోస్ట్ కొన్ని ఫ్యూ డేస్ నుంచి. సో అమ్మ చాలా, మీకు అందరికీ తెలుసు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎంత కేర్గా చూసుకున్నారో. అండ్ ఆల్మోస్ట్ ఇంకా ఇప్పుడంటే ఇంకెంత కేర్గా చూసుకుంటారు, ఎర్లీ ప్రెగ్నెన్సీ కాబట్టి. సో సెకండ్ ట్రైమిస్టర్లో కాదు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ టోటల్గా మనం తినాల్సిన డ్రై ఫ్రూట్స్ చాలా వరకు తినలేము. సో నానబెట్టుకొని అవన్నీ తినలేము కాబట్టి ఇలా లడ్డు చేసేసుకుంటే సరిపోతుందని చెప్పేసి నా కోసం మా అమ్మ అండ్ మా డాడీ ఇద్దరు కలిసి ఎంతో ప్రేమతో చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. అండ్ డెలివరీ తర్వాత గోందు లడ్డు అని ఒకటి ఉంటుంది, అది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇదైతే ప్రెగ్నెన్సీలో తినాల్సిన లడ్డు. ఇది ఎలా చేస్తారు ఏంటి అనేది ఈరోజు వ్లాగ్ అన్నమాట. సో అమ్మమ్మ తాతయ్య అందరూ, నేను వెళ్తే ఇంట్లో అందరూ ఇంకా మొత్తం చుట్టాల్లాగానే ఉండిపోతారన్నమాట. మా అమ్మమ్మనైతే ఇంక ఎస్పెషల్లీ ఎక్కువ కేర్ చూపిస్తూ ఉంటుంది. నాకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను ఇంటికి ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఇవన్నీ ఫ్లిప్కార్ట్లో ఈజీగా దొరికిపోతాయి. వీటి నేమ్స్ కూడా మీకు చూపించేస్తాను. సో మా అమ్మమ్మ హడావిడి మామూలుగా ఉండదు. అండ్ నా బిడ్డను చూసారా, మా చెల్లి కోసమో నా తమ్ముడి కోసమో ఎంత మంచిగా ప్రిపరేషన్ చేసుకుంటుంది మా మమ్మీ అని చెప్పేసి నా బిడ్డ అయితే మంచిగా చూస్తుందన్నమాట. అండ్ ఎంత కోఆపరేట్ చేస్తుందో ఇంట్లో పనులు చేసేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు ఎక్కువ ఏడవదన్నమాట. సో నాకు అట్లా ఇంకా ఎక్కువగా హెల్దీనెస్ చూపించుకోవడానికి ఇంకా మంచిగా అయిపోతుంది. అట్లా టైం ఇంకా హ్యాపీగా గడిచిపోతుంది. సో ఫస్ట్ అయితే ఆల్మండ్స్, ఇక్కడ నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏంటి అనేది మీకు చెప్తాను. ఫస్ట్ బాదాము, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి. అండ్ వీటి తర్వాత వాటర్ మిలన్ సీడ్స్, ఇవి చాలా మంచివండి ఈ సీడ్స్ అనేవి. సో ఎంత ఎక్కువ తీసుకోవాలనుకుంటే అంత ఎక్కువ తీసుకోండి. నేను మెజర్మెంట్ ఇంత అని చెప్పట్లేదు, ఎన్ని కావాలనుకుంటే అంత ఈక్వల్ సైజులో తీసేసుకోవచ్చు. డేట్స్ అయితే నేను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. ఎందుకంటే నేను కొంచెం లడ్డూలు ఎక్కువ 2 months వరకు ప్లాన్ చేస్తున్నాను అనమాట, ఎక్కువ ఉండాలని చెప్పేసి. అందుకని డేట్స్ ఎక్కువ తీసుకున్నాను. అంజీరు, పిస్తా, వాల్నట్, కాజు. సో డ్రై ఫ్రూట్స్లో నేను ఇవి మాత్రం తీసుకుంటున్నాను. బాదాము, వాల్నట్, కాజు, అంజీరు, సన్ఫ్లవరు, వాటర్ మిలను, పంకిన్, డేట్స్. చూసారు కదా, ఈ డ్రై ఫ్రూట్స్ అయితే నేను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కిస్మిస్, ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇంకేమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నాకు కిస్మిస్ ఎక్కువ నచ్చట్లేదు, అది ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో నచ్చట్లేదు, అందుకే అది ఒక్కటి అవాయిడ్ చేశాను అన్నమాట. సో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్తో మనం ఇప్పుడు లడ్డు చుట్టేద్దాం. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ చుట్టడం, లడ్డు చుట్టడం ఏమో కానీ కట్ చేయడానికే తల ప్రాణం తోకకొస్తుందండి నిజంగా. నేను ఈ కేజీ బాదంలో ఆల్మోస్ట్ ఒక 3/4 kg వరకు తీసుకున్నాను, ఒక 1/4 kg పక్కకు పెట్టేసి. ఇవి కట్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది మా డాడీకి. ఇంకా మా డాడీ మా అమ్మ ఇద్దరు కూర్చున్నారు కాబట్టి తొందర అయిపోతుంది అనుకున్నాను, కానీ ఇవి కట్ చేయడం చాలా ఇబ్బంది. అందుకని చెప్పేసి పిస్తా ఒలిచేసుకొని బాదాము, పిస్తా, కాజు, దీంతోపాటు వాల్నట్స్ ఇవి ఏం చేశానంటే రోట్లో ఉంటుంది కదా, మన ఇంట్లో చిన్న రోలు ఉంటుంది కదా, వాటిలో దంచేసుకుంటున్నాను అనమాట. అది మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసారా క్యూట్గా తాతయ్య మన్మరాలు ఎంత ముద్దుగా, నా బిడ్డ కూడా ఎంత హెల్ప్ చేస్తుందంటే డ్రై ఫ్రూట్స్ ఒలవడంలో లేకపోతే వాటిని తీసి పక్కకు పెట్టడంలో భలే హెల్ప్ చేసింది. నాకు క్యూట్ అనిపించింది ఈ సిచ్యువేషన్ అయితే తాతయ్య మన్మరాలది, అందుకని అట్లా వీడియో క్లిప్ తీశాను. అండ్ మా అమ్మ ఈ చిన్న రోలులో వాల్నట్స్, బాదాము, కాజు, పిస్తా ఇవి దంచేస్తుంది. మీకు ఇలా దంచడము ఇష్టం లేదు, టైం ఎక్కువ పడుతుందంటే మిక్సీలో ఒక పల్ప్ ఇవ్వండి. మేము మిక్సీలో అట్లా ఒక పల్స్ ఇచ్చేసరికి ఏంటంటే కొంచెం పిండి లాగా అయింది, నాకు నచ్చలేదు, అందుకని మా అమ్మకు కూడా నచ్చలేదు. సో ఇట్లా రోట్లో కొంచెం చిన్న పలుకుల్లాగా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్న పలుకుల్లాగా రోట్లో దంచేసుకున్నాం అనుకోండి, తినేటప్పుడు కూడా లడ్డు అక్కడక్కడ పలుకులు చాలా మంచిగా తగులుతాయి. మీకు ఇట్లా పలుకుల్లాగా ఇష్టం లేదంటే మిక్సీ పట్టేసుకొని పొడిలాగా చేసేసుకోండి. సో నాకు ఇట్లా ఇష్టం కాబట్టి అమ్మ వాళ్ళు ఇట్లనే చేస్తున్నారన్నమాట. రోట్లో కొంచెం కష్టమైన పని రోట్లో దంచడం అవన్నీ అంటే, బట్ కొంచెం ఇష్టంతో చేసుకుంటే ఏదైనా బెటర్ కదా అని చెప్పేసి మా అమ్మ కొద్దిసేపు, మా డాడీ కొద్దిసేపు అలా దంచారన్నమాట రోట్లో. ఓవరాల్గా బాదం, కాజు, పిస్తా, వాల్నట్ ఇలా అయితే చేసేసుకున్నాం. సీడ్స్ అవసరం లేదు, ఎందుకంటే ఆ సీడ్స్ అన్ని చిన్నగానే ఉంటాయి కదా, వాటర్ మిలన్, పంకిన్ అవి అవసరం లేదు. ఒక ప్లేట్ నిండా అయితే ఇలా వచ్చేసాయి. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా చుట్టేసుకున్నాం అనుకోండి లడ్డుకు హ్యాపీగా తినేటప్పుడు మంచిగా తగులుతాయి అక్కడక్కడ. ఇవన్నీ ఏంటంటే మేము ముందు రోజు ఈవినింగ్ ఇలా దంచి పెట్టేసుకున్నాము, నెక్స్ట్ డే ఈజీగా చేసేసుకోవచ్చు లడ్డు అని చెప్పేసి.
ఎందుకంటే కొంచెం మనకు తొందర అయిపోవాలన్నప్పుడు ముందు రోజు ఇలా మంచిగా కట్ చేసి ప్లేట్లో పెట్టేసి పక్కకు పెట్టేసుకోండి, నెక్స్ట్ డే లడ్డు చుట్టేయడానికి ఈజీగా అయిపోతుంది. మేమంతా ఇలా ప్లాన్ చేసేసుకున్నాం. ఇవన్నీ మనం దంచి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఒక గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు సీడ్స్ యాడ్ చేసుకుందాం. ఈ సీడ్స్ కూడా వాటర్ మిలన్, మీకు చెప్పాను కదా పంకిన్, సన్ఫ్లవర్, ఈ 3 యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇంకేమైనా మన ఫ్లాక్స్ సీడ్స్ మెయిన్ థింగ్ అండి. అది నేను ఫ్లాక్స్ సీడ్స్ ఎందుకు యాడ్ చేయలేదంటే ఫ్లాక్స్ సీడ్స్ కారపొడి చేసేసుకున్నాను అన్నమాట ఇంట్లో. అది రెగ్యులర్గా నేను రైస్లో కొద్దిగా ఒక ముద్దంతా అయినా కన్ఫామ్గా తింటాను నెయ్యి వేసుకొని. సో అది ఫ్లాక్స్ సీడ్స్ అయిపోతుంది, ఇందులో ఎక్కువ ఓవర్ అయిపోతుంది. ప్లస్ నాకు ఇక్కడ లడ్డూలో ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఈ కిస్మిస్ కానీ కొంచెం ఎందుకో నచ్చట్లేదని చెప్పి తీసేసాను. మీరు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవచ్చు. హెయిర్ గ్రోత్ అనేది చాలా మంచిగా ఉంటుంది ప్రెగ్నెన్సీలో ఎవరికైనా హెయిర్ లాస్ ఉంటే. సో ఈ సీడ్స్ కూడా నేను అన్నీ ఏమేమి అంటే నాకు నచ్చినంత క్వాంటిటీ వేస్తున్నానండి. మీరు అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవచ్చు. 1 కప్ అంతా, లేకపోతే 2 కప్పుల, ఒక హాఫ్ కప్ప, మీ దగ్గర ఉన్నంత కప్స్ వేసేసుకోండి. నా దగ్గర నాకు నచ్చినంత నేను మొత్తం వేసేసుకుంటాను అనమాట, ఒకటి ఎక్కువ తక్కువ అన్నట్టు, అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇట్లా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏం కావాలి అంటే మెయిన్గా థింగ్ ఈ అన్ని డ్రై ఫ్రూట్స్కు సరిపోయే అంత డేట్స్ కావాలి, అంతే. సో ఇప్పుడు యాడ్ చేశాను చూసారా. ఇంకా యాడ్ చేయాల్సి ఉందండి, మళ్ళీ ఇంకా ఇదంతో ఎండింగ్ అని అనుకోకండి, ఇంకా యాడ్ చేయాలి మనం ఒక 2-3 థింగ్స్, అది మీకు చెప్తాను. సో ఇప్పుడైతే ఇవన్నీ మొత్తం కలిపేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటాం అనమాట. నెక్స్ట్ డే లడ్డు చుట్టడానికి ఈజీగా అయిపోతుంది, ఎక్కువ శ్రమ ఉండదని చెప్పేసి అమ్మ ముందు రోజు ఇలా ప్లాన్ చేసేసింది. ఎవరికైనా మదర్ లేకపోతే ఇన్కంప్లీట్ కదా, ఆఫ్టర్ డెలివరీ అయినా ప్రెగ్నెన్సీలో అయినా కదా. మా అమ్మ అయితే ఆఫ్టర్ డెలివరీ గోందు లడ్డు, ప్రెగ్నెన్సీలో మొత్తం డ్రై ఫ్రూట్ లడ్డు, ఇవి ఎక్కువ హెల్ప్ చేస్తుంది అన్నమాట నాకు. అండ్ డేట్స్ వచ్చేసి ఇవి, వీటిలో సీడ్స్ తీసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఎందుకంటే మనం మిక్సీ పట్టడానికి ఈజీగా ఉంటుంది, అప్పటికప్పుడు అంతే ఈజీగా అనిపించదు, ఎక్కువ శ్రమ అనిపిస్తుంది అన్నమాట. అందుకని నేను ఈ 2 డబ్బాలు కేజీ మొత్తం సీడ్స్ తీసేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. అండ్ మనకి ఇందాక అంజీర్ ఉంది కదా, అంజీర్ కూడా కట్ చేసేసుకొని ఒక పక్కకు పెట్టేసుకోండి. మెయిన్గా లడ్డు దేంతో చుడతామంటే మనము డేట్స్, అంజీర్తో. మీరు కిస్మిస్లు ఉంటే కిస్మిస్లతో కూడా లడ్డు జుట్టు వస్తుంది మిక్సీ పట్టేసి. సో నేను కిస్మిస్ యాడ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ అంజీరు అండ్ డేట్స్తో లడ్డు చుడదాము. సో డ్రై ఫ్రూట్స్ చాలామందికి నానబెట్టుకొని అంత టైం ఉండదు, తినాలని ఇంట్రెస్ట్ ఉండాలన్నప్పుడు ఇట్లా లడ్డు చేసేసుకోండి. డేలో ఎప్పుడు తిన్నా సరిపోతుంది, మార్నింగా, ఈవినింగా, నైట్ పడుకునేటప్పుడు, మీ ఇష్టం ఉన్నప్పుడైనా సరే ఒక్కరోజు ఒక లడ్డు తిన్నారనుకోండి హ్యాపీగా సరిపోతుంది. చూసారు కదా, అంజీర్ కూడా నేను కట్ చేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ సామాన్లు మాకు కట్ చేసి దంచి రెడీ పెట్టేసుకునేసరికి ఈవినింగ్ నుండి నైట్ అయిపోయిందండి లిటరల్లీ. సో ఇవన్నీ నైట్ పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ డే స్టార్ట్ చేద్దామని చెప్పేసి లడ్డు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ఇది వీటిని మిక్సీ పట్టడం చాలా కష్టం. అసలు మా అమ్మ ఎంత ఘోరంగా పాపం ట్రై చేసిందో కానీ కొంచెం చాలా కష్టమే, ఎందుకంటే మిక్సీ పడితే అంత చుట్టుకుపోయినట్టు అవుతుంది కదా డేట్స్, అంజీరు. కానీ కష్టమైనా సరే మా అమ్మ ఇష్టంతో చేస్తుందండి. అందుకే నాకు చాలా ఎక్కువ ప్రేమ కనిపిస్తుంది ఫుడ్ టేస్ట్ కంటే కూడా. మా అమ్మ చేసింది కష్టంతో చేసిందన్న అదే గుర్తొచ్చి నేను ఎక్కువ తినేస్తానన్నమాట. ఇవి డేలో కన్ఫామ్గా గుర్తుపెట్టుకుంటాను. మోస్ట్లీ మార్నింగ్ మర్చిపోతే ఈవినింగ్ అయినా తినేస్తాను. సో ఇలా సామాన్లు అయితే రెడీ పెట్టేసుకున్నాము. ఇది నెక్స్ట్ డే అన్నమాట. సో అమ్మ మంచిగా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా లడ్డు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసింది. సో ఇక్కడ మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్తో పాటు ఇంకా నేను ఒక 2 ఐటమ్స్ ఎక్స్ట్రాగా ఏం తీసుకుంటున్నానో మీకు చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఈ మనం మిక్సీ పట్టేసుకుందాం బెటర్, ఎందుకంటే డేట్స్ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, డేట్స్ అండ్ అంజీరు కొంచెం మెత్తబడిపోతాయి. ఇవి ఏంటంటే మంచిగా మిక్సీలో పట్టేసుకున్నాం అనుకోండి ముద్దలాగా ఫామ్ అవ్వాలి, మనకు లడ్డు ఫామ్ అయినట్టు ఫామ్ అవ్వాలి. మీకు కన్సిస్టెన్సీ అనేది చూపిస్తాను చూడండి. కొన్ని డేట్స్ కొన్ని అంజీరు వేసేసుకొని చిన్న మిక్సీ జార్ ప్రిఫర్ చేయండి, మంచిగా అవుతుంది. సో చూసారు కదా, కొంచెం మీకు కన్సిస్టెన్సీ అనేది వెయిట్ చూపిస్తాం. ఇలా చుట్టుకుపోతున్నప్పుడు ఏం చేయాలి అంటే మిక్సీకి ఒకసారి కలిపి మళ్ళీ మిక్సీ పట్టండి, అప్పుడు ఈజీగా వస్తుంది అన్నమాట. సో అలానే చుట్టుకుపోతుందని అలానే మిక్సీ పట్టద్దండి. సో చూడండి మీకు చూపిస్తున్నాను. కొంచెం లడ్డు ఇట్లా ముద్దలాగా ఫామ్ అవ్వాలి, చేతుకు అనేది లడ్డులాగా మనం చుడుతుంటే ఈజీగా అయిపోవాలన్నమాట. అంతలాగా మిక్సీ పట్టండి. అట్లా మిక్సీ పడితేనే మనకు లడ్డూలు అనేవి సాఫ్ట్గా వస్తాయి.
మిక్సీ పట్టకుండా అలానే పడితే మనకు అక్కడ అట్లనే ఉంటుంది అన్నమాట. అండ్ ఇందులో 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తానన్నా కదా. ఒకటి ఎండు కొబ్బరి పొడి అనేది డ్రై ఫ్రూట్ లడ్డులో ది మస్ట్ అండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇది హోమ్ మేడ్ ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఇంట్లో, నేను బయట కొనుకొచ్చింది కాకుండా ఇంట్లో ఎండు కొబ్బరి పొడిది తీసి పెట్టేసుకుంటున్నాను అన్నమాట. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ రెడీ ఉండిపోయినాయి. మీకు మా అమ్మమ్మ చూపిస్తుందంట. మా అమ్మమ్మ ఇక్కడ చాలా క్యూరియాసిటీగా ఉందన్నమాట. మా అమ్మమ్మకు డ్రై ఫ్రూట్స్ లడ్డు కానీ డ్రై ఫ్రూట్స్ చాలా ఇష్టము. అట్లా ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తుంది కూడా. చేస్తున్నప్పుడే ఆల్మోస్ట్ ఒక పిడికిలంటే తినేసింది. అన్ని ఇష్టము డ్రై ఫ్రూట్స్. రెగ్యులర్గా నేను కూడా అమ్మమ్మకి తినమని చాలా సజెస్ట్ చేస్తాను. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు డ్రై ఫ్రూట్స్ అనేవి అందరికీ చాలా మంచిదండి. ఇట్లా లడ్డు చేసుకోవడానికి ఓపిక లేనప్పుడు పెద్దవాళ్ళకి అలా ఇచ్చేసేయండి, మంచిగా డ్రై రోస్ట్ చేసి హ్యాపీగా తినేస్తారు. సో ఇది మనము కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ మిక్సీ పట్టేసుకున్న డేట్స్ అండ్ అంజీర్, ఇది ఎంత మంచిగా మిక్సీ పట్టేసాను చూసారా. వీటితో పాటు ఎండు కొబ్బరి పొడి, మీకు ఇంట్లో చేసుకోవడానికి ఎండు కొబ్బరి లేకపోతే బయట నుంచి కొనుకొచ్చుకున్నా సరే. అండ్ దీంతో పాటు ది మస్ట్ గసగసాలు. నేను ఒక పిడికిలన్ని గసగసాలు తీసుకున్నాను అనమాట. గసగసాలు చాలా మంచివి హెల్త్కి. వీటి అన్ని బెనిఫిట్స్ చెప్పాలంటే ఈ వీడియో కూడా సరిపోదు, ఒకసారి గూగుల్ చేయండి. అండ్ చాలా మంచిది అన్నమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అయితే ది మస్ట్ తీసుకోండి. ప్రెగ్నెంట్ లేడీస్ లడ్డూకు చాలా మంచిది. సో వీటితో లడ్డు చుట్టడానికి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్. ఏం లేదండి, మంచిగా మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని కలుపుకున్నాం కదా సీడ్స్ డ్రై ఫ్రూట్స్. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్లు అయినా మంచిగా నెయ్యి వేయండి. నెయ్యి స్మెల్ చాలా మంచిది. అందులో నేను ఆవు నెయ్యి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బట్ ఇంట్లో ఇంకా అమ్మ బర్రె పాలతోటే మంచిగా నెయ్యి తీసి ఇంట్లో హోమ్ మేడ్ గీ ప్రిపేర్ చేస్తుంది అన్నమాట ఎప్పుడు కానీ. ఊర్లో కదా, ఊర్లో మంచిగా స్వచ్ఛమైన పాలు స్వచ్ఛమైన నెయ్యి దొరుకుతుంది. ఇక్కడ అంటే మనం కొనుకొచ్చిన నెయ్యి ప్రిజర్వేటివ్స్ కలిపిన నెయ్యి యూజ్ చేస్తాం కాబట్టి ఊర్లోనే కాబట్టి హ్యాపీగా తినచ్చు. సో మంచిగా నెయ్యి 3 టేబుల్ స్పూన్లు వేసి లో ఫ్లేమ్లోనే గింజ లోపలి వరకు వేగాలి. అంత మంచిగా వేడెక్కాలండి. లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టకండి, సీడ్స్ కానీ అవన్నీ మాడిపోతాయి. దీనిలో ఎండు కొబ్బరి గసగసాలు వేయలేదు, లాస్ట్లో వేస్తాం. ఎందుకంటే ఎండు కొబ్బరి ఈజీగా వేగిపోతుంది, గసగసాలు కూడా. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ సీడ్సే నేతిలో మంచిగా వేయించండి. ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ పడుతుంది. సో అమ్మతో అలా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా వేయించేస్తున్నాను. మా అమ్మకి ఇలా ఇష్టం తెలుసా, వంట చేస్తున్నప్పుడు నేను పక్కకుండి మంచిగా కబుర్లు చెప్పడం చాలా ఇష్టం, భలే ఎంజాయ్ చేస్తుంది. అండ్ నేను కూడా చాలా వరకు అడుగుతానన్నమాట, టిప్స్ కూడా చాలా చెప్తుంది మా మమ్మీ. ఇలా చేస్తే బెటర్, ఇలా చేస్తే చాలా రోజులు స్టోర్ ఉంటుంది, వాటర్ తగలనివ్వద్దు. ఎందుకంటే మనం చాలా రోజులు స్టోర్ ఉంచుకోవాలి కదా వీటిని, వాటర్ అస్సలు తగలనివ్వద్దు. సో వేగిన తర్వాత ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ తర్వాత లాస్ట్ ఒక స్టవ్ ఆఫ్ చేస్తామన్న ఒక 5 మినిట్స్ బిఫోర్ ఎండు కొబ్బరి పొడి గసగసాలు వేయండి. గసగసాలు ఎండు కొబ్బరి పొడి అనేది ఆల్మోస్ట్ తొందర వేగిపోతుంది 2 మినిట్స్లో, అందుకని. సో ఇవి వేసేసి మంచిగా కలిపేసి ఈ ఎండు కొబ్బరి కూడా వేడెక్కిన తర్వాత, అంటే కొద్దిగా వేడెక్కగానే ఒక 2-3 మినిట్స్కి 5 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మస్ట్గా గుర్తుపెట్టుకోండి, వేగాలి అండి. చాలా మంచిగా వేగకపోతే మాత్రం లడ్డు అనేది ఎక్కువ రోజు స్టోర్ ఉండదు, స్మెల్ వస్తుంది. సో ఇది మా అమ్మ ఆల్మోస్ట్ నేను అడిగాను, అమ్మ ఎన్ని డ్రై ఫ్రూట్స్ అయ్యాయి, ఇన్ని డేట్స్ అయ్యాయి కదా, ఎన్ని రోజులకు వస్తాయి మమ్మీ అని చెప్పేసి ఆల్మోస్ట్ 2.5 మంత్స్కి సరిపోయేలాగా చేసిందండి మా అమ్మ. నాకు 3rd ట్రైమిస్టర్ వాడికి కూడా కంప్లీట్ అయిపోయేటట్టు ఉన్నాయి మమ్మీ, అన్నిగానే చేసావేంటి అని అంటే, ఇక ఒక్కటే రోజు కదా, మళ్ళీ నువ్వు చేసినా తినలేవు, అంత ఇంట్రెస్ట్ చూపించవు అని చెప్పేసి 2.5 మంత్స్కి సరిపోయేలాగా చేశారన్నమాట. ఎన్ని అయ్యాయి టోటల్ లడ్డులని మీకు చాలా లాస్ట్లో చెప్తాను. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి కదా, పక్కకు పెట్టేసి ఇప్పుడు వేరే బాండీలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని, ఇందాక డేట్స్ అంజీర్ పేస్ట్ పట్టేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది దాంట్లో మంచిగా నేతిలో వేయించాలి. అట్లా వేయించడం వల్ల ఏంటి అంటే నేతిలో వేగిన పేస్ట్ అనేది మెత్తబడుతుంది. చాలా లిక్విడ్, అంటే మరీ వాటరిష్గా కాదు, కొద్దిగా మెత్తబడితే ఆ మెత్తబడిన పేస్ట్ మనం డ్రై ఫ్రూట్స్లో, ఆ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్లో కలిపితే లడ్డు చుట్టడానికి ఈజీగా అవుతుంది అనమాట. ఈ వేయించడం అనేది మస్ట్ ప్రాసెస్. వేయించకపోతే చూసారా అది ఎంత గట్టిగా ఉందో, అంత గట్టి దాంతో మనం లడ్డూలు చుట్టలేము. సో లో ఫ్లేమ్లో నేతిలో అట్లా వేయిస్తుంటే ఇది మంచిగా కొంచెం లూజు బంకగా తయారవుతుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే బంకలాగా తయారవుతుంది. అది అప్పుడు డ్రై ఫ్రూట్స్లో వేసి లడ్డూలు చుట్టేసామనుకోండి, ఈజీగా మంచిగా మన దాంట్లో కలిసిపోతుంది డేట్స్ పేస్ట్ అనేది, హ్యాపీగా లడ్డూలు చుట్టేసుకోవచ్చు.
సో ఇది 5 మినిట్స్లోనే అయిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. వేడెక్కిందంటే చాలు, కొద్దిగా మంచిగా లూజ్ కన్సిస్టెన్సీలో అయిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద బేసన్ తట్ట తీసేసుకోవాలి, దానిలో డ్రై ఫ్రూట్స్ ఈ పేస్ట్ వేయాలన్నమాట. అప్పుడు అట్లా ఈజీగా చుట్టడానికి ప్లేస్ సరిపోతుంది, లడ్డూలు చుట్టడానికి అవంతా మిక్స్ చేయడానికి కూడా ప్లేస్ మంచిగా కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట. సో ఒక పెద్ద బాండీలోనే వేసేసుకోండి. సో చూసారా పేస్ట్ కూడా ఎంత మంచిగా అయిందో. ఇప్పుడు ఈ రెండు కలిపి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో తర్వాత చేతితో మిక్సప్ చేసుకొని లడ్డూలు చుట్టేసుకోవడమే. లడ్డూలు చుట్టేటప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలు చుట్టామనుకోండి, స్మెల్, ఫ్లేవరు, టెక్స్చరు, లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదండి మన డ్రై ఫ్రూట్ లడ్డు స్టోరీ. ఈజీగానే అందరికీ తెలిసిన ప్రాసెస్ అయితే స్కిప్ చేయండి, తెలియని ప్రాసెస్ అయితే కొంతమందికి తెలియదు డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేస్తే బాగుంటుంది, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపితే బాగుంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది, కొంచెం వీడియో చూస్తేనే క్లారిటీ వచ్చేటోళ్ళు యూజ్ అవుతుందని ఈ వీడియో పెట్టారనమాట. ప్రెగ్నెన్సీలో తినాల్సిన ది మస్ట్ లడ్డు. అండ్ మా ఫాదర్ అండ్ మా అమ్మ, మా డాడీ, మా మమ్మీ ఇద్దరు కలిసి ఎంత ప్రేమతో ఈ లడ్డూలు చుడుతున్నారంటే నాకు నిజంగా చూస్తుంటే అప్పటికప్పుడు కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఇంత కష్టపడ్డారా నా కోసం, పాప ఇంత కష్టపడుతున్నారా నా కోసం. అమ్మ వద్దులేని డ్రై ఫ్రూట్స్ నానేసుకొని తింటానన్నా కూడా అసలు వినకుండా, లేదు లేదు నువ్వు ఒక్కొక్కసారి మర్చిపోతావు, లడ్డు అయితే గుర్తుంటుంది ఈజీగా అని చెప్పేసి ఇలా లడ్డూలు చుట్టారు ఇద్దరన్నమాట. అది వేడిగా ఉన్నా సరే చేతులకు నెయ్యి అప్లై చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే సాఫ్ట్నెస్ వస్తుందని చెప్పేసి టక్కా టక్కా చుట్టేశారండి. నాకు ఎంత హ్యాపీ అనిపించిందో చూస్తుంటే కూడా. సో ఈ లోపు నా బిడ్డ కూడా పడుకుంది హ్యాపీగా అని చెప్పేసి, టైం ఉంది కదా అని చెప్పేసి నేను కూడా అలా వాళ్ళతో జాయిన్ అయిపోయాను. కానీ అసలు నన్ను చుట్టనివ్వలేదు, మేము చుట్టేస్తాం నువ్వు రిలాక్స్గా కూర్చో అని చెప్పేసి. ఎన్ని లడ్డూలు అయినాయో చెప్పలేదు కదా, ఆల్మోస్ట్ ఒక 65 to 670 నేను కౌంట్ చేశాను బట్ మర్చిపోయాను. 65 to 70 మధ్యలో అయ్యాయండి. 2.5 monthsకు సరిపోయేలాగా. అంటే 2.5 అంటే 2 months 5 days 10 daysకు అలా సరిపోతుంది కదా. 2.5 monthsకు సరిపోయేలాగా లడ్డూలు చుట్టేశారు హ్యాపీగా. ఇది అంటే ఇది బయట పెట్టుకోవచ్చా అక్క అని అడుగుతారు. బయట పెడితే ఎందుకో కొంచెం ఎండాకాలం కదా, ఎందుకులే రిస్క్, స్మెల్ లాగా వస్తుందేమో, లేకపోతే ఉంటుందో ఉండదో నిల్వ, ఆ డౌట్ అనే బాధలు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా. మా అమ్మ అయితే ఒక స్టీల్ డబ్బాలో పెట్టించి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోమంది. రోజుకొకటి తింటే అట్లనే సాఫ్ట్నెస్ అయితే పోలేదండి. నేను ఇప్పటికీ లడ్డు చేసి ఆల్మోస్ట్ 5 days దాటిపోయింది. 5 days కాదు 4 days దాటిపోయింది. ఈ 4 daysలో నేను చూసాను కదా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత రోజు ఒకటి తింటున్నాను కదా, సాఫ్ట్నెస్ అయితే అస్సలు పోలేదండి. చాలా బాగుంది, సాఫ్ట్గా డ్రై ఫ్రూట్స్ తగులుతూ, మొత్తం డ్రై ఫ్రూట్స్ నట్సే కదా మనకి ఇష్టమైనవి వేసుకున్నాం కదా, చాలా బాగుంది టేస్ట్ అయితే. ప్రెగ్నెన్సీలో ది మస్ట్ లడ్డు అండి, హ్యాపీగా తినండి. బేబీ గ్రోత్ బాగుంటుంది, బేబీ బాగుంటుంది, మన హెల్త్ బాగుంటుంది, మా బేబీకి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి, మనం కూడా ఫుల్ ఆన్ యాక్టివ్గా ఉంటాం అన్నమాట. మా అమ్మ మా డాడీ ఎంతో ప్రేమతో చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు. మీకు ఎలా అనిపించింది? నా ఈ సెకండ్ ట్రైమిస్టర్లో హ్యాపీయెస్ట్ డే అనిపించింది నాకైతే. నా కోసం ఇంత కష్టపడుతున్నారు అనిపించింది. నన్ను చూసుకోవడం, నా కడుపులో బిడ్డను అండ్ నా బిడ్డను అంతా చూసుకోవడం ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇది అండి వ్లాగ్. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ మీకు అందరికీ యూజ్ అయ్యింది. ప్రెగ్నెంట్ లేడీస్ మెయిన్గా వాళ్ళకి యూజ్ అయ్యింది. నార్మల్ పీపుల్ కూడా తినచ్చండి, ప్రెగ్నెంట్ లేడీస్ తింటే ఇంకా మంచిదన్నమాట హెల్త్కి. అందరికీ యూజ్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. యూజ్ అవుతే ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఆ కమెంట్ కన్ఫామ్గా నేను మా మదర్కి చూపిస్తాను, అమ్మ నువ్వు చేసిన లడ్డు రెసిపీస్ చాలామంది ట్రై చేశారు అని చెప్పేసి. ఈ వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్లో నా సెకండ్ ట్రైమిస్టర్లో నేను తీసుకుంటున్న ఫుడ్ కేర్ కానీ, అమ్మోకి నేను పెడుతున్న ఫుడ్ వ్లాగ్స్ కానీ మీతో కన్ఫామ్గా లేట్ చేయకుండా షేర్ చేస్తాను. సో వీడియోస్ లేట్ అవ్వడానికి అయితే రీజన్ మెయిన్ ఇదే అన్నమాట. కొంచెం రెస్ట్ తీసుకుంటూ బేబీని చూసుకుంటూ నా మీద నేను కేర్ తీసుకుంటున్నాను కాబట్టి వీడియోస్ లేట్ పోస్ట్ చేస్తున్నాను అంతే. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం మరి. బాయ్, స్టే ట్యూన్.